ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సిలువ ఉన్నట్లు మనకు కూడా ఒక సిలువ ఉంది. అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తానే ఉపేక్షించుకొని తన సిలువను తానే ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. 1 పేతురు 4:1. క్రీస్తు శరీరమందు శ్రమపడేను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. మనము దేవుని చిత్తం కోసం కష్టాన్నైనా అంగీకరించాలి. మనకు నచ్చినది అయినా అది దేవునికి ఇష్టమైనది కాదని తెలిసినప్పుడు దానిని వదిలివేయడం సిలువను ఎత్తుకోవడమే. ప్రభు మన సిలువను మనల్నే ఎత్తుకోమని చెబుతున్నాడు. ఆయన సిలువను కాదు, ఆయన సిలువను ఆయన మోసాడు. ఇప్పుడు మన వంతు. సిలువ అంటే కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీరు, వేదన, శోధన. ఇవి నిజమైన క్రైస్తవులకు మాత్రమే వస్తాయి. 1 పేతురు 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహా శ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎందుకు? మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను జీవ కిరీటము ఇచ్చెదను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసిస్తారు. నీతి కొరకు ఆకలి దప్పుకులు గలవారు ధన్యులు. ఎవరు వీరు? ప్రభువు ఏర్పరచుకొనిన అపోస్తులు. వీరు ప్రభు నామములో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసినా కూడా ఎన్నో శ్రమలు పడుతూ స్వార్థ పోరాటం సాగిస్తూ ఉన్నవారే తప్ప ఎక్కడ కూడా శరీర సంబంధంగా సుఖాన్ని అనుభవించినట్లు లేదు. మనము కూడా ప్రభువును వెంబడించే వారమే అయితే కష్టాలు శ్రమలు తప్పవు. అవి రాకపోతే భయపడాలి. వస్తే నువ్వు ధన్యుడవే. నీకు కలిసొస్తుందంటే తస్మత్ జాగ్రత్త. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. అపోస్తులైన పౌలు గారు మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అని చెప్పిన పౌలు గారు వలె మన విశ్వాసం కాపాడుకుందుముగాక. ఆమేన్.